అందరికీ ప్రభు నామమున శుభములు. ప్రియ స్నేహితులారా, నోవాహు కాలంలో భూమంతా పాపంతో నిండిపోయింది. మనుషుల ఆలోచనలు అన్నీ చెడుకుకే దారితీశాయి. కానీ ఆ జనాల మధ్య దేవుడు ఒక నీతిమంతుని చూశాడు. అతని పేరే నోవాహు. ఒకరోజు దేవుడు నోవాహుతో మాట్లాడి చెప్పాడు, నువ్వు నాకంటూ నీతిమంతుడివి. భూమిపై వచ్చే తీర్పు నుండి నీ కుటుంబాన్ని రక్షించేందుకు పెద్ద ఓడ కట్టుము. దేవుడు ఓడ ఎలా ఉండాలో పూర్తిగా వివరించాడు. కొలతలు, గదులు, పదార్థం ఏది వదలలేదు. నోవాహు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. దేవుని మాట ఆజ్ఞగా తీసుకున్నాడు. వర్షం రావట్లేదు, వరద లక్షణాలు కూడా లేవు. కానీ నోవాహు దేవుని మాట నమ్మి ఓడ కట్టడం ప్రారంభించాడు. అతను చెక్కలు కోశాడు, పల్లెలు మోశాడు, పెద్ద పెద్ద బరువులు మోశాడు. చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. ఎండాకాలంలో వాడేందుకు, వరదంట, ఎక్కడుంది నీ వరద? కానీ నోవాహు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మాలి. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఎప్పుడో మొదలైన ఆ పని చివరకు పూర్తయింది. భూమిపై ఇంత పెద్ద ఓడ ఎప్పుడు చూడలేదు. నోవాహు దేవుడు చెప్పినట్లే ఓడను అద్భుతంగా పూర్తి చేశాడు. దేవుని ఆజ్ఞతో అన్ని జంతువులు రెండు రెండు జతలుగా ఓడలోనికి ప్రవేశించాయి. సింహాలు, ఏనుగులు, పక్షులు, ప్రతి జంతువులు, ప్రకృతి కూడా దేవుని మాట వినింది. ఓడ తలుపు దేవుడు స్వయంగానే మూశాడు. అప్పుడే భారీ వర్షాలు మొదలయ్యాయి. 40 రోజులు 40 రాత్రులు వర్షం కురిసింది. నదులు, చెరువులు, సముద్రాలు అన్నీ ఓవర్ఫ్లో అయ్యాయి. భూమి అంతా నీరు కప్పేసింది. కానీ ఓడలో ఉన్న నోవాహు కుటుంబం మాత్రం దేవుని రక్షణలో సురక్షితంగా ఉంది. వర్షం ఆగిన తర్వాత ఓడ అరరతు పర్వతంపై నిలిచింది. నోవాహు బయటకు వచ్చి దేవునికి బలర్పించాడు. ఆయనతో కూడా ఒక నిబంధన దేవుడు చేశాడు. ఇక భూమిని నీటితో నాశనం చేయను. ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు ఆకాశంలో ఇంద్రధనుస్సును ఉంచాడు. దేవుని మాటకు విధేయత చూపాలి. నోవాహు దేవుడు చెప్పిన ప్రతి దాన్ని చేసి నమ్మాడు. దేవుని మాట చెవిలో పడితే వెంటనే ఆచరించాలి. కనిపించకపోయినా నోవాహు నమ్మాడు. మనము కూడా దేవుని వాగ్దానాలను తప్పక నెరవేరుతాయని నమ్మాలి. అన్ని పాపాలతో నిండిన ప్రపంచంలో కూడా నోవాహు నీతిమంతుడిగా నిలిచాడు. మనము అలా నిలవాలి. ఓడ కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది. దేవుని పని సహనంతో జాగ్రత్తగా చేయాలి. నోవాహు తన కుటుంబం మొత్తాన్ని దేవుని రక్షణలోనికి తీసుకువచ్చాడు. అదే నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం. నోవాహు మనకు చెప్పే గొప్ప సందేశం, దేవుని మాట నమ్మే వారిని దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు. ప్రపంచం ఎగతాళి చేసిన దేవునిపై విశ్వాసం ఉన్న వారిని దేవుడు నిలబడతాడు.